ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళాలో తలుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్షలు, దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్గా మారిన విషయం తెలిసింది. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారు ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోనాలిసా వెంటే మైక్లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండడంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో మనకు బాగా అర్థమవుతుంది. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనకుండా తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్కు పంపించేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మోనాలిసా ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా వీడియోలు, ఫోటోలే దర్శనమిస్తున్నాయి. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు మోనాలిసాను ఎక్కడ కనపడితే అక్కడ ఆపేసి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక మహాకుంభమేళాకు వచ్చిన భక్తులు కూడా ఆమెతో ఫోటోలు దిగేందుకు తెగ ఎగబడుతున్నారు. దీంతో మోనాలిసా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రజలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు అంతా ఆమె వెంట పడుతుండడంతో మోనాలిసా మొహం చాటేసుకుని వెళ్తుంది. ఇక ఆమెకు మరింత ఒత్తిడి రావడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.